అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్టీ న్యాచురల్ ఫార్మ్ అండి. ఇప్పుడు మనం ఎందుకు అంటే రిపీటెడ్గా ఈ యొక్క ఎగ్ యాసిడ్ చూపిస్తున్నాం అంటే కోడిగుడ్డు నిమ్మద్రవం అండి. అంటే మనకు గత వీడియోలో వచ్చి అంటే ఇంతకుముందు బెల్లం ఎంత ప్రాధాన్యత అనేది మన ప్రకృతి వ్యవసాయంలో మనం చెప్పడం జరిగింది. అంటే బెల్లం లేకుండా మనం ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది సాధ్యం కాదండి. అంటే మనం ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మద్రవంలో బెల్లం వేయకపోవడం వల్ల దీంట్లో వచ్చి ఫంగస్ అనేది ఎక్కువైపోయి ఒక నల్లగా తిరిగిపోయిందండి. సో మనం ఆ వీడియోలో వచ్చి దీంట్లో వచ్చి మనం బెల్లం అనేది మిక్స్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఒక 10 days అయిందండి. 10 to 30th డేట్ ఇది. మీరు చూడండి, మన యొక్క సంజీవ్ రాజు గారు కమెంట్ చేస్తున్నారండి. ఏమిటంటే మీరు అంటే అప్పుడు మనం చెప్పినామండి, మనం ఎప్పుడు బెల్లం వేస్తామో దీంట్లో ఉండే మన యొక్క బెనిఫిషియల్ అంటే మనకి మేలు చేసే బ్యాక్టీరియల్ ఆహారంగా తీసుకొని మనకి అవి రెట్టింపులు చేసి ఇది పాడవకుండా మనకి 3 నెలల వరకు నిల్వ చేసడం మన ఆ విధంగా చెప్పడం జరిగిందండి. కానీ మన యొక్క సంజీవ్ రాజు గారు మీరు బెల్లం వేసిన తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టండి వాళ్ళ యొక్క మనల్ని కోరినారండి. సో వాళ్ళ కోసమే మన యొక్క సంజీవ్ రాజు గారి కోసం మనకు ఈ వీడియో పెడుతున్నామండి. అంటే మన ప్రకృతి వ్యవసాయంలో బెల్లం అనేది చాలా ముఖ్య పాత్ర అనేది పోషిస్తుందండి. ఇప్పుడు మనం బెల్లం వేసిన తర్వాత ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మద్రవాన్ని మనకి బాగా అంటే పాడైపోయిన కోడిగుడ్డు నిమ్మద్రవం అంటే మనం బెల్లం వేసిన తర్వాత దీనిలో సూక్ష్మజీవులు అంటే మేలు చేసే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు బాగా పెరిగి మనకి ఆ యొక్క ఫంగస్ అనేది దాంట్లో సప్రెస్ చేసి మనకు ఫ్రెష్గా ఎగ్ యాసిడ్ దొరికిందండి. ఇది మీరు కూడా ఈ యొక్క ఎగ్ యాసిడ్ తయారు చేసుకున్నారంటే మీ పంట మీద పిచికారీ చేయండి. దీంట్లో వల్ల మనకి కాల్షియం న్యూట్రిషన్ అనేది మన పంటకు లభిస్తుంది. ఈ కాల్షియం న్యూట్రిషన్ లభించడం వల్ల మన చెట్లు ఉండి కాయలు, పిందులు, పువ్వులు ఏమి రాలకుండా మనకి పూతలు కానీ పువ్వులు కానీ కూరగాయలు ఎటువంటి కూరగాయలు కానీ మనకు మంచి సైజు దొరుకుతుందండి. సో మీరు కూడా దయచేసి ఈ యొక్క ఎగ్ యాసిడ్ 1 లీటర్ నీటికి మనం 5 నుంచి 10 ml దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. అదంటే పంట దశను బట్టి మనం వాడుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. సో మెయిన్గా మా యొక్క సంజు రాజు గారి కోసమే ఈ యొక్క వీడియో పెట్టడం జరిగింది. సో బెల్లం వేస్తే మనకి పాడైపోయిన ఎగ్ యాసిడ్ మనకి తిరిగి ఈ విధంగా ఫ్రెష్గా దొరికిందండి. సో థ్యాంక్ యూ అండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇది ఎలా మనం స్ప్రే చేస్తాం అనేది మీకు పెడతామండి. థ్యాంక్ యూ.